ఆశ్రమం కట్టిస్తామంటే కట్టొద్దన్నారు. అప్పుడు అలా ఉండిపోతే అది ఇప్పుడు పెద్ద క్షేత్రం అయిపోయింది. మళ్ళీ లౌకికలో పడిపోయినాయి. ఈ లౌకిక రామాయణంలో పడిపోవడం వల్ల మళ్ళీ కొట్టుకుపోయినాయి. लौकिक और अलौकिक बंधन जिनको बांध नहीं पाते. ఇప్పుడు అంటే మెయిన్ ఆహారం తీసుకోవడంలోనే ఆయనకి అలా ఉపవాసాలు ఎక్కువ చేస్తే ఆవర్తనం పెరిగిపోతుంది. శారీరక శక్తి తగ్గుతుంది కానీ మానసిక శక్తి పెరిగిపోతుంది, ఆయుష్ పెరిగిపోతుంది. ఏకాదశి నియమాలు ఉంటాయి కదా, మాస నియమాలు ఎన్ని మౌనంలో ఉండిపోయినాయి. కొన్ని సంవత్సరాలు మౌనంలో మాట్లాడలేదు. అదొకటి. ఈయన 6 నెలల్లో మౌన వ్రతం చేశారు. 6 నెలల 5 నెలలు. నేను మామూలుగా ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటాను డైలీ. ఏకాదశి నియమం ఎక్కడ ద్వాదశి నిండా దశమి నిండా రివర్స్ ప్రయాణం అందరికి సంవత్సరాలు అందరూ రివర్స్ ప్రయాణం. ఈయన ఆ రివర్స్ ప్రయాణం వల్ల అందరూ శత్రువులు అయిపోయినారు. శత్రువులు అయిపోవడం వల్ల చాలా మటుకు ఈయన వల్ల చాలా లబ్ధి పొందినారు. చాలా మంది ఆయన గుర్తించలేదు. ఆయన ఇంటికి కూడా గుర్తింపు కావాలని కోరుకోలేదు. కొన్ని ఎలా దూరం అవ్వాలి అలా దూరం అయిపోవడం మంది ఏకాంతంలోనే ఉంటారు. ఆయన ఎవరిని రానియరు. ఏదో రామజీ గారిని వచ్చినారు కాబట్టి ఊళ్ళో అసలు రానివారు. అభినవ్ గారు చెన్నై వలస ఉంటారు. వాటికి ఇప్పుడు మందు కొట్టుకుంటుండాలి. మరి అదే శాఖ. వృక్షం మాత్రం మంచి బలంగా గట్టిగానే ఉంది. అప్పుడే సగలు పడుతుంది. కొమ్మలు మాత్రం కొంచెం బూజెక్కిపోయి పురుగు పట్టేసి ఉన్నాయి. ఆ పురుగు వల్ల, ఆ బూజు వల్ల, ఆ పొట్టుకుపోవడం వల్ల దాంట్లో ఇవ్వలేక నేను బయటపడిపోయాను. అంటే నా మనస్తత్వానికి సంగీతం కదా కొంచెం సున్నితంగా ఉంటుంది. మీరంతా తట్టేసుకోగలరు, పర్వాలేదు, ఎదిరించేస్తారు, ఇబ్బంది లేదు. మీరు గట్టిగా తగులుకుంటే కొంచెం కంట్రోల్ అవుతాం. నాకు ఆ కెపాసిటీ కూడా లేదు, గట్టిగా మాట్లాడలేను. అందువల్ల సంఘంలో బాగా బతకొచ్చు. సంఘంలోని భావాలతోటి మనం ఏదైనా ఉపాధిలోనే సెట్ అయ్యి ఉపాధి చేసుకుంటూ సంఘాన్ని అంటే అప్పుడప్పుడు ఖర్చు చేసుకొని వెళ్తూ ఉంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది, పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు, ఎవరు వ్యసన పడలేవరు. ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ఇల్లు. ఇప్పుడు చూడు బయట కుటుంబాలతో చాలా ఘోరంగా ఉంది, చాలా ఘోరం. సంఘ కుటుంబాలు సంతృష్టిగా ఉంటాయి కదా, బయట కుటుంబాలు ఆయన భయం వస్తుంది. అది వెళ్ళకల్లా ఒక చిన్న బాధ్యత, పెద్ద బాధ్యత తీసుకో. మీకు డబ్బు ఉంటే ఫైనాన్షియల్గా బాగా ఎదుగుదల ఉంటే మంచి బాధ్యత ఇస్తుంది సంఘం. ఫైనాన్షియల్గా పెద్దగా లేకపోయినా చిన్న ఫైనాన్షియల్ బ్యాలెన్స్ లేకపోయింది అనుకో, చిన్న బాధ్యత తీసుకో. లేకపోతే మళ్ళీ మీకు ట్రబుల్ అయిపోతుంది, బ్యాలెన్స్ చేయలేదు. మనకి తగ్గట్టు బాధ్యత ఇస్తారు. వాళ్ళకి తెలుసు కాదు. అందులో 2 రకాలుగా ఇస్తారు, ఫైనాన్షియల్ బట్టి ఇస్తారు, మీ టాలెంట్ని బట్టి ఇస్తారు. నువ్వు జనాలు ఎక్కువగా లేకపోతే పుల్లింగ్ పవర్ ఉంటే అలా కూడా ఇస్తారు ఎక్కువ బాధ్యత. లేదు జనాన్ని ఆకర్షించే కెపాసిటీ లేకపోయినప్పుడు ఒక ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉందనుకో, దానికి కూడా ఇస్తారు పెద్ద బాధ్యత. అలా 2 రకాలుగా ఇస్తారు.